తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్రైమ్ రేట్ చూస్తుంటే వామ్మో, విజయనగరం జిల్లాలోని క్రైమ్ రేట్ ఈ విధంగా ఉందా అని అంత ఆశ్చర్యకరంగా అయితే ఉంది. సో ప్రస్తుతం నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నెమలాం గ్రామంలో. ఈరోజు అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యే ఘటన. 28 ఏళ్ల ప్రసాద్ని ఎవరో హత్య చేసి పడేశారంట. అక్కడ డెడ్ బాడీ ఉంది. వామ్మో, అంత చుట్టూ రక్తం మడుగులో ఉన్నాడు. అటు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురై కూడా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో గ్రామస్తులంతా కూడా మా ఏరియాలో ఎప్పుడు ఇలాంటిది వినడం అయితే ఎప్పుడు మేము చేయలేదు, కానీ ఇప్పుడు ఇలాంటిది మార్నింగ్ ఈ విషయం వింటే మాత్రం ఒళ్ళు గొగురు కురుస్తుందంటూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. సో గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతూ. సార్, మార్నింగ్ ఇక్కడ ఒక హత్య కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎవరో వ్యక్తి ఇక్కడ పడున్నారు, ఎవరో చంపేస్తారంట. అసలు ఈ వార్త ఎలా తెలిసిందండి మీకు? మేము పడుకునే టైం అండి. అందరూ అలా ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎవరో అవుటర్స్ మెసేజ్ ఏదో ఫోన్ ద్వారా ఎలాగ వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఒకసారి తుల్లు పడి లేచాం. ఇటువంటి సంఘటన నా జీవిత చరిత్రలో మేము వినలేదు, చూడలేదు. ఏం జరుగుతుందంటే, మేము ఈ రోజు ఊరు కదిలి బయటికి వెళ్ళడానికి కూడా మాకు చాలా భయంగా ఉంది. నేను ఈ 3-4 విలేజ్లో వైద్యం చేస్తుంటాను. నేను ఎమర్జెన్సీ పర్పస్ మీద ఈ రోజు ఎవరు కబురు పెట్టినా సరే నేను రాలేను, దయచేసి మీరే వస్తే బెటర్ అనే స్థితిలో నేను ఉన్నాను. ఇటువంటిది ఇంతవరకు జరగలేదు. ఇది మరి ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో అని మాకు అర్థం కావట్లేదు, అంత పట్టట్లేదు. ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, అలా అని పెద్ద శత్రువులు కూడా. ఆయన అయితే సాఫ్ట్వేరే కానీ సాఫ్ట్ మ్యాన్ చాలా ఎవరిని అనే వ్యక్తి కాదు, ఎవరితో అనిపించుకునే వ్యక్తి కాదు. ఎంతవరకు మా దృష్టిలో పడలేదు. మేము 4-5 గ్రామాలు చూస్తున్నాం. ఆ అబ్బాయి ఎప్పుడో వస్తే అతను మళ్ళీ అతను రావటం, వెళ్ళిపోవటమే. కానీ అతను ఎవరిని కామెంట్ చేయడం కానీ, ఇంకొకలాగా అతను ఏదైనా మాట్లాడడం కానీ, అసలు అతనికి వివహాసం అనేది తెలియదు. ఏమన్నాయా, ఏం తమ్ముడు, ఏమక్క, ఏం చెల్లి. సార్, హత్య చేసే అంత సంఘటన అయితే ఒకటి వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఒక అప్పుల కారణం కావచ్చు, లేదు ఆస్తి తగాదాలు ఉండొచ్చు, లేదా ప్రతి ఒక్క దగ్గర అంటే ఇప్పుడు కామన్ గా చూసేది వివాహేతర సంబంధాలు. సో ఇవన్నీ కొనాలి, అంత హత్య చెయ్యాలంత కిరాతకంగా చెయ్యాలని ఆలోచన మెంటల్ ఫీల్ గా ఉన్నారు. కొంచెం సైకలాజికల్ గా ఎదుటి వాళ్ళ ఆలోచన అనేది తెలుస్తుంది. కానీ అంటే ఏదైనా తప్పు తప్పు అయితే ఏదైనా ఉండొచ్చు, కానీ ఇంతవంటి దుర్మార్గత్వమైనటువంటి చర్యలు మాత్రం ఇంతవరకు జరగలేదు. అది మేము కనీ విని ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ప్రసాద్, మీ మధ్యలో మీరు ఎప్పుడైనా అంటే ఈ 2 days లో మాట్లాడటం, అదే అబ్బాయి కూడా ఎవరితో మాట్లాడ అబ్బాయి ఏదో ఇన్నోసెంట్ కాదు, తెలివైన వ్యక్తి, కానీ ఎవరితో అనవసరం. నా పని ఏదో నేను చేసుకుంటాను, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయాలి అనే తత్వంతో ఉన్న వ్యక్తే తప్పించి ఏదో మాట్లాడదాం అని 4 ఉన్నారు అని అంటే నాకు తెలిసినంత వరకు. మరి ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఏంటనేది మనకు తెలియదు. గ్రామం అంతా కూడా చూస్తున్నాము, భయపడుతున్నాను. ఒకటి బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఈ రోజు గ్రామం వెళ్ళిపోయింది. ఒక అన్కాన్షియస్ లకు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అందుచేత ఏంటంటే ఇది ఏంటి అనేది మాకు మిస్టరీగా ఉంది. అంటే మన ఏరియాలో క్రైమ్ రేట్ ఈ విధంగా ఉందంటే ఆశ్చర్యం బాగా. ఇది అసలు ఇది మాకు అంత పడట్లేదు. అసలు ఏ విధంగా దీన్ని మేము యాక్సెప్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు.